ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ SumanTV తో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరారెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సుందరారెడ్డి గారు, ఇవాళ ప్రపంచ దేశాల చూపంతా కూడా భారత్ వైపే ఉంది. మిషన్ చంద్రయాన్ 3 ఇవాళ చంద్రుడి మీద ల్యాండ్ కాబోతోంది. అయితే ఈ ప్రాజెక్టు ఇంతలా సక్సెస్ కావడానికి ఏ కంపెనీలు తమ కృషిని అందజేశాయి, అదేవిధంగా ఏ కంపెనీలకు సంబంధించిన సర్వీసెస్ని, ఎక్విప్మెంట్ని ఈ ప్రాజెక్టులోకి తీసుకోవడం జరిగిందంటారు? రైట్. సో ఈ రోజుతో ఈ ప్రాజెక్టు ఫైనల్ రిజల్ట్ వస్తుందండి. అండ్ 5:44కి ల్యాండ్ కాబోతుంది. ప్రపంచం అంతా ఎంతో ఉత్కర్తో ఎదురు చూస్తున్నారు. ఎందుకు ఈ ప్రాజెక్టు మీద ప్రపంచ దేశాలకు ఎంతగా ఆసక్తి అంటే, రీసెంట్గా దీంతో పాటు రష్యా వాళ్ళు కూడా లాంచ్ చేశారండి. అది ల్యాండ్ కాకముందే క్రష్ అవడం జరిగింది. అండ్ చంద్రయాన్ 2 కూడా మనోళ్ళు ఆ టైంలో కూడా సాఫ్ట్ ల్యాండింగ్ అప్పుడే ఫెయిల్ అయ్యి ఇది క్రష్ అయిందనమాట. ఇక దాంతో ఇంకా మళ్ళీ వెంటనే ఈ ప్రాజెక్ట్ బిగిన్ చేయటం, లాంచ్ చేయడంతో అందరూ ఒకసారిగా ఆసక్తి చూపిస్తున్నారు. మిగతా ప్రాజెక్టులకి వీటికి తేడా ఏంటంటే, దక్షిణ ధ్రువం వైపు ఫస్ట్ ల్యాండ్ అవుతున్న ప్రాజెక్ట్ అండి ఇది. ఎందుకు దక్షిణ ధ్రువం వైపు అంత ఇంపార్టెన్స్ అంటే, అక్కడ పెద్ద పెద్ద కొండలు, లోయలు అండ్ మంచుతో కప్పబడ్డ పర్వతాలు ఉంటాయండి. ఆ ఏరియాలో ఏం జరుగుతుంది అనేది ఇంతవరకు ఎవరికి తెలియదు. ఫస్ట్ టైం మనం కనుక అక్కడ ల్యాండ్ అయితే ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అక్కడి నుంచే వస్తుంది. ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది అంటే, ఆ ఏరియాలో చాలా మైనింగ్ గన్లు అవి ఉంటాయని, అండ్ ఫ్యూచర్లో అక్కడి నుంచి మైనింగ్ తీసుకోవడానికి బాగా ఈజీ అవుతుందని చెప్పేసి వాళ్ళు నమ్ముతున్నారనమాట. ఇక దాంతో మన ప్రాజెక్ట్ ఎప్పుడైతే అక్కడ ల్యాండ్ అయిందో, నెక్స్ట్ 15 డేస్లో అది డేటా ఏదైతే గ్యాదర్ చేస్తుందో అది ప్రపంచానికి ఇన్పుట్గా మారిద్ది అనమాట. అంటే నెక్స్ట్ జనరేషన్ అనేది మొత్తం కూడా ఇక చంద్రుని దగ్గర ఒక అడుగు తీసుకొని అక్కడి నుంచి మార్స్ జర్నీకి రెడీ చేసుకుంటారు. ఇప్పుడు వరకు ఏ ఒక్కళ్ళు కూడా ఈ దక్షిణ ధ్రువం వరకు ల్యాండ్ అవ్వలేదు, అంతవరకు వెళ్ళలేదు. ఎందుకంటే భూమి నుంచి చూస్తే అది కనిపించదు. ఓకే, అక్కడ ఊహించుకోవటం, ఇలా బిళాలు ఉన్నాయి, ఇక్కడ పర్వతాలు ఉన్నాయి, మంచుతో కప్పబడి ఉంటుందని ఊహించుకోవటం తప్ప ఆ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఏం లేదు. మనం కనుక అక్కడ ల్యాండ్ అయితే కనుక అంటే ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ప్రపంచానికి ఫస్ట్ ఇన్ఫర్మేషన్. రెండోది, లాస్ట్ టైంలో ఈ చంద్రయాన్ 2 ఫెయిల్ అయినప్పుడు అప్పుడు ఇస్రో చైర్మన్ శివన్ గారు చిన్నపిల్లలాగా యాడ్ అవటం అండ్ మోడీ ఓదార్చడం ఇండియన్స్ మొత్తానికి మైండ్లో అలా ఉండిపోయింది. అందుకని ఈ ప్రాజెక్టు రెగ్యులర్ చేసి ఒక ప్రాజెక్ట్ లాగా ఎవరు అనుకోవట్లా, రెగ్యులర్ చేసే ఎక్స్పెరిమెంట్లో పార్ట్ అని అనుకోవట్లా. దాంతో ఒక రకమైన అటాచ్మెంట్ ఏర్పడింది. అందుకే ఈరోజు చంద్రుడు అస్తమించక ముందే జనమందరూ చూపంతా కూడా ఆకాశంలో ఉంటుందండి. అక్కడ మన జెండా రెపరెపలాడుతుంటే ఆ ఎమోషనల్, క్రికెట్లో కనుక లాస్ట్లో ఫైనల్లో కప్పులో గెలిస్తే ఎలా సెలబ్రేషన్స్ మోడ్లో ఉంటాం, ఎంటైర్ ఇండియా, ఇంకా చెప్పినట్టు ఎంటైర్ వరల్డ్ కూడా సెలబ్రేషన్ మోడ్లో ఉంటుంది. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ చాలా వ్యాలిడ్ అనమాట. నెక్స్ట్ మైనింగ్ ఎక్స్ప్లోరేషన్కి అది బాగా యూజ్ అవుతుంది. అందుకని ఈ టెక్నాలజీ కోసం ఎప్పటి నుంచో ప్రపంచంతో ఎదురు చూస్తున్నారు అనమాట. దాంతో చీపెస్ట్ కాస్ట్ తోటి ఇలాంటి స్పేస్ ఎక్స్ప్లోజన్ ఇండియాతోనే పాసిబుల్ అవుతుందని మరోసారి నిరూపించవద్ది. ఇప్పటికే ఎకనామికల్గా ఇండియా హై అండ్ థర్డ్ బిగ్గెస్ట్ ఎకానమీగా మారబోతుంది. ఈ టైంలో ఇలాంటి వాటి వల్ల ఇండియా ఇమేజ్ ప్రపంచవ్యాప్తంగా 10 రెట్లు పెరిగిద్ది అనమాట. యావత్ భారతీయుడికి కూడా ఏ దేశంలో ఉన్నా సరే ఒక రకమైన ప్రౌడ్తో ఫీల్ అవ్వచ్చు అనమాట. అందుకని ఇది జస్ట్ రెగ్యులర్ ప్రాజెక్ట్ అని మనం కొట్టుపడలేము. ఈవెన్ దో ఇస్రో వాళ్ళు మా రొటీన్ పార్ట్ ఇది, మేము రెగ్యులర్గా చేసే ఎక్స్పెరిమెంట్లో పార్ట్ ఇది ఒకటి అనుకుంటారు తప్ప, బట్ సామాన్య మానవులు ఎవరు కూడా, ఇండియన్స్ ఎవరు కూడా అది రొటీన్ అనుకోవట్లేదండి. ఈరోజు ఎక్కడ సోషల్ మీడియా చూసినా, ఎక్కడ చూసినా ఈరోజు మొత్తం ఇదే డిస్కషన్. ఈవినింగ్ 5:44 కల్లా ఎవరైనా సరే 140 కోట్ల మంది కాదు, ఎంటైర్ ప్రపంచం మొత్తం జనాభా కూడా దీని గురించి డిస్కస్ చేస్తుంటే అతిశయోక్తి కాదనమాట. ఈ చంద్రయాన్ ప్రాజెక్ట్ కోసం బ్యాక్గ్రౌండ్లో చాలా ఇండియన్ కంపెనీస్, కొన్ని ప్రైవేట్ కంపెనీస్, కొన్ని లిస్టెడ్ కంపెనీస్ చాలా పార్టిసిపేట్ చేసినాయండి. అండ్ టాటా డిఫెన్స్ సిస్టమ్స్ వాళ్ళు అయితే మేజర్ కాంట్రిబ్యూషన్ అనమాట వాళ్ళు ల్యాండర్ వాటి కోసం. అండ్ L&T వాళ్ళు మొదటి నుంచి ఈ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయ్యారు. ఎంటార్ అది సిస్టమ్స్ అది ఒకటి, సెంట్రమ్ ఎలక్ట్రానిక్స్ ఒకటి, అండ్ BEL ఒకటి, గోద్రేజ్ ఒకటి, ఇలాంటి కంపెనీస్ ఎన్నో కూడా ఈ మిషన్లో పార్టిసిపేట్ చేసింది అనమాట. ఈ స్టాక్స్ అన్నీ కూడా ఈ చంద్రయాన్ లాగానే ఒక్కసారిగా దూసుకెళ్ళిపోయినాయండి. అన్ని స్టాక్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హైలో ఉన్నాయి, ఒక్కటి కూడా డిస్కౌంట్. అయితే ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ ఈ మిషన్ సక్సెస్ కోసం చూస్తున్నారు. రైట్. మార్కెట్కి సంబంధించి కొంతమంది వ్యూ ఎలా ఉందంటే, అసలు ఈ న్యూస్ తర్వాత ఈ స్టాక్ ప్రైసెస్ అనేవి ఎలా ఉండబోతున్నాయి,
ఎంతవరకు ఆల్ టైమ్ హై వెళ్ళబోతున్నాయి అనేది మార్కెట్ వర్గాల్లో ఉన్న ఉత్కంఠత. రైట్, డెఫినెట్గా అండి. బేసికల్గా ఆ సక్సెస్లో పార్ట్ దీనికి కూడా ఉంటాయి కాబట్టి ముందు రోజుల్లో ఈ స్పేస్ అనేది ప్రైవేటైజ్ కూడా అవుతుంది కాబట్టి అండ్ ఎక్కువ కంపెనీస్ ఈ ఏరియాలో ముందు పోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు కనుక ఈ కంపెనీల చార్ట్ కనుక చూస్తే బేసికలీ ఇవన్నీ ఫండమెంటల్ వెరీ సౌండ్ అండి. ఆల్రెడీ ఆల్ టైమ్ హైలోనే ఉన్నాయి. అండ్ హెచ్ఏఎల్ మళ్ళీ ఇంకో రౌండ్ 4 నెలలు కన్సల్టేషన్ తర్వాత మళ్ళీ ఈరోజు బ్రేక్అవుట్ అయిందండి. అన్ని చార్ట్స్ ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. అది 1 మంత్ హైయో 6 మంత్స్ హైయో కాదు. అంటే ఈ ప్రాజెక్ట్తో పాటు ఇవి కూడా ముందుకు పోతా ఉన్నాయి ఆల్మోస్ట్. అఫ్కోర్స్ ఫండమెంటల్ సౌండ్ లాస్ట్ 1 year నుంచి డిఫెన్స్ స్టాక్స్ ఇవన్నీ కూడా చాలా హాట్గా ఉన్నాయండి. సో స్టాక్స్ అవి కూడా డిస్కౌంట్లో లేవు. ఈ సక్సెస్ తర్వాత ఏమొద్దంటే ఈ స్పేస్ క్రాఫ్ట్ డెవలప్మెంట్లో కావచ్చు, ఈ లాంచ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కావచ్చు, లేకపోతే రాకెట్ ఇంజిన్ ఎక్స్పర్టైజ్లో కావచ్చు, లేకపోతే ఎలక్ట్రానిక్స్ ఇన్నోవేషన్లో కావచ్చు, ల్యాండర్లో కావచ్చు, ఈ పేలోడ్ ఎక్సలెన్స్లో కావచ్చు, ఎన్ని ఏరియాలు కూడా ఇండియా ఎక్స్పర్టైజ్ వరల్డ్లో కనబడింది. ఎందుకంటే ఇండియా లో కాస్ట్ ప్రొడ్యూసర్, హై క్వాలిటీ లో కాస్ట్ ప్రొడ్యూసర్. అందుకని ముందు రోజుల్లో ఇంకా చాలా ప్రాజెక్టులు ఇండియాకి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. వరల్డ్ వైడ్గా ఎక్కడైనా సరే ఏదైనా ఏవియేషన్ సెక్టర్ సంబంధించి కానీ లేకపోతే స్పేస్ టెక్నాలజీ సంబంధించి కానీ ఇండియాకి అవుట్సోర్స్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే అమెరికా కూడా చాలా ఎక్స్పెన్సివ్, అక్కడ అమెరికా వచ్చాను ఇవన్నీ కూడా ఎక్స్పెన్సివ్. సో ఇండియా కనుక ప్రూవ్ చేసుకుంటే ఈ ఏరియాలో డెఫినెట్గా ఇమేజ్ మాత్రమే కాదండి, ముందు రోజుల్లో ఎక్కువ కమర్షియల్ యాక్టివిటీ జరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. డెఫినెట్గా ప్రతి ఇండియన్ గర్వపడే విషయం ఇది. ఎందుకంటే చిన్న టెక్నాలజీ వేరు, ఈ హై ఎండ్ టెక్నాలజీ. ఎందుకంటే 30-40 years బ్యాక్ ఇండియాలో లో కాస్ట్ అంటే బాగా స్ట్రగుల్ అవుతున్న రోజుల్లోనే మనం ఆ స్పేస్ స్టేషన్ బిగిన్ చేసాం. ఇప్పుడు ఇండియా ఎకనామికల్గా సూపర్ పవర్ అవుతుంది, వరల్డ్లోని టాప్ 3rd ఎకానమీగా మారిపోతుంది. ఈ టైంలో ఇది ఇంకా మోర్ ఎక్స్పెరిమెంట్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఏదైనా ఈ ప్రాజెక్ట్ సక్సెస్ మీద నాట్ ఓన్లీ ఇండియా అండి, ఎంటైర్ వరల్డ్ అక్కడ డేటా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. డెఫినెట్గా ప్రపంచం మొత్తం కూడా ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటారు. ఎందుకంటే ఉత్తర ధ్రువంలో చాలా ప్రాజెక్ట్ సక్సెస్ అయినాయి, ఆల్రెడీ ల్యాండ్ అయ్యారు. బట్ దక్షిణ ధ్రువం వైపు ఇంతవరకు ఎవరు అడుగు పెట్టలేదు. ఫస్ట్ అడుగు పెడితే అది మనమే అవుతాం. డెఫినెట్గా నెక్స్ట్ 15 days ఈ డేటా ఎంత ఇదిగా చేస్తుందని మనం చూడాలి. ఎస్పెషల్లీ ఈ డిఫెన్స్ స్టాక్స్ ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఇవంతా కూడా ప్రస్తుతానికి ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. అండ్ రీసెంట్గా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈ డిఫెన్స్ సెక్టర్ మీద చాలా పెద్ద ఎత్తున కాన్సన్ట్రేట్ చేయబోతుంది. మొన్న బడ్జెట్లో కూడా పెద్ద మొత్తంలో బడ్జెట్ కూడా డిప్లాయ్ చేశారు కదా. సో అంటే ఇప్పుడు కానీ ఒక లాంగ్ టర్మ్ని దృష్టిలో పెట్టుకొని ఒక 5 years కనుక మనం ఈ స్టాక్స్ అంటే కొనిపెట్టుకుంటే ఒకవేళ అంటే మనం ఎటువంటి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? బేసికల్గా ఇక్కడ 2 విషయాలండి. మీరు ఏదన్నా స్టాక్లో ఒక ఇన్వెస్టర్లా థింక్ చేయటం వేరు, ఒక పొజిషనల్ ట్రేడర్లా థింక్ చేయటం వేరు. మీరు ఎంత మంచి కంపెనీ సరే ఇయర్లీ గ్రోత్ 15-20% కన్నా ఎక్కువ ఉండవు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో. స్టార్టింగ్లో కంపెనీ స్టేజెస్ ఏంటంటే స్టార్టప్ స్టేజ్, గ్రోత్ స్టేజ్, మెచ్యూరిటీ స్టేజ్, ఇలా స్టేజెస్ మారుతూ ఉంటాయి. కాబట్టి కంపెనీస్లో మనం ఎమోషనల్గా ఎంటర్ అయ్యే బదులు ఒక కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ అయినప్పుడు ఎంటర్ అయ్యి క్విక్గా డబ్బులు సంపాదించుకోవటం ఒక పద్ధతి, అది పొజిషన్ ట్రేడ్ చేసే పని. లేదు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో స్టాక్స్ని కొని ఉంచుకొని డబ్బులు సంపాదించే ఒక పద్ధతి. ప్రస్తుతానికి ఎక్స్పెన్సివ్ ఉన్నాయి స్టాక్స్, మొత్తం తక్కువ చీపర్ అయితే కాదు, వాల్యూ బయింగ్ అయితే కాదు, మూమెంటం అయితే నడుస్తుంది. కాబట్టి కరెక్షన్ వచ్చినప్పుడు బై చేసుకోవటం బెటర్. మార్కెట్ వరల్డ్ వైడ్గా ఏదైనా మార్కెట్ డౌన్ అయినప్పుడు ఆ కరెక్షన్ తీసుకోవటం బెటర్. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. ఈ టైంలో ఎమోషనల్గా చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. స్టాక్ మార్కెట్లో నిరంతరం డిస్కౌంట్లు వస్తూనే ఉంటాయి. ఆ టైంలో వాల్యూ బయింగ్ చేసుకోవటం బెటర్ ఒకటి. లేదు ఒక ప్రైస్ కనుక 20-30% పడ్డప్పుడు డౌన్లో ఉన్నప్పుడు తీసుకోవటం బెటర్. డోంట్ బి ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే లాంగ్ టర్మ్ గోల్స్ ఇంపార్టెంట్ తప్ప ఇవన్నీ కాదు. నిజం చెప్పాలంటే ఈ ప్రాజెక్ట్ ఇలాంటి సక్సెస్ అవడం వల్ల మేజర్గా మనీ వచ్చేది మనకి హెచ్డిఎఫ్సి డిఫెన్స్ మ్యూచువల్ ఫండ్ అండి. అది బెస్ట్ రూట్ అది. ఎందుకంటే అచ్చం డిఫెన్స్ ఏరియాలో ఫోకస్ చేసే ఫండ్ అది. అండ్ వాళ్ళు ఎమోషనల్గా ఉండరు, రీజనబుల్ వాల్యూషన్ అప్పుడే బై చేస్తూ ఉంటారు. వాళ్ళు ఒకేసారి 20-30 కంపెనీస్ ప్యాక్ కొంటారు కాబట్టి అది మేనేజ్ చేయడం బెటరు. సో మనం ఇండివిజువల్గా స్టాక్స్ బై చేసి లేటర్ డిసప్పాయింట్ అయ్యే బదులు హెచ్డిఎఫ్సి డిఫెన్స్ ఫండ్లో తీసుకోవడం బెటరు. నిజం చెప్పాలంటే ఈ చంద్రయాన్ సక్సెస్ అవటం ఆ ఫండ్ వాళ్ళకి మేజర్ అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే అది ఆల్రెడీ 2 months బ్యాక్ లాంచ్ చేశారు, వాళ్ళు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేశారు కాబట్టి ఆ రూట్లో రిటైలర్స్ ఎక్స్పోజ్ అవడం బెటర్ ఇండివిజువల్ స్టాక్స్ హోల్డ్ చేసే బదులు. చిట్ట చివరిగా ఇంకొక విషయం స్పష్టంగా చెప్పండి. సో ఇవాళ ఏదైతే డిస్కషన్ నడుస్తుందో మిషన్ చంద్రయాన్ 3కి సంబంధించి మరి ఈ ఇంపాక్ట్, ఈ న్యూస్ ప్రెజర్ అనేది ఆగస్టు 24వ తారీఖున మార్కెట్ పైన ఏదైనా ఉండే అవకాశం ఉందంటారా? ఎందుకంటే గ్లోబల్గా దీనికి సంబంధించిన డిస్కషన్స్ కంప్లీట్గా నడుస్తున్నాయి కాబట్టి. రైట్.
ఫినాన్స్ సంబంధించిన ఏదైనా న్యూస్ అయితే స్టాక్ మార్కెట్ ఎమోషనల్గా ఫీల్ అవుతుందండి. ఈ ఒక్క న్యూస్ బేస్గా తీసుకొని అయితే ఆ మార్కెట్ అంత ఎఫెక్ట్గా ఫీల్ అయ్యేది లేదు. కాకపోతే దీంట్లో పార్టిసిపేట్ చేసిన కంపెనీ స్టాక్స్లో మాత్రం అది ఈవెంట్ ఉంది కాబట్టి ఆ స్టాక్స్ ఆల్రెడీ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ఆల్రెడీ ఈవెంట్ ముందే ఎక్స్పెక్ట్ చేశారు కాబట్టి స్టాక్స్ ఈరోజు ఆల్రెడీ మూవ్ అయినాయండి. అండ్ బిఎల్ ఆల్ టైమ్ హైలో ఉంది, హెచ్ఏఎల్ ఆల్ టైమ్ హైలో ఉంది, ఎల్ఎన్టీ ఆల్ టైమ్ హైలో ఉంది. ఓకే, సెంట్రమ్ మ్యానుఫ్యాక్చరింగ్ అది కూడా ఆల్ టైమ్ హైలో ఉంది. స్టాక్స్ ఈ డిస్కౌంట్లో లేవండి, ఆల్రెడీ అది రియాక్ట్ అవుతూ ఉన్నాయి. సో ఫండమెంటలీ స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్ ఆల్రెడీ ఇవన్నీ కూడా ఆర్డర్ బుక్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి మార్కెట్ మూవ్ అవుతుంది. అండ్ రేపు ఇది సక్సెస్ అయితే రేపు ఈ స్టాక్స్ మీద కూడా 1 or 2 days ఈ ఎఫెక్ట్ ఉంటుంది, ఎమోషనల్ ఎఫెక్ట్ ఉంటుంది. అంతేగాని అంటే ఓవరాల్గా మార్కెట్ పైన అయితే ఉండదు. ఎస్పెషల్లీ ఈ సెగ్మెంట్ ఆఫ్ స్టాక్స్ మీద కొంత అవకాశం అయితే ఉంటుందంటారు. రైట్. ఓవరాల్ మార్కెట్ ఎప్పుడు కూడా వరల్డ్ వైడ్గా ఉంటుందండి. వరల్డ్ మార్కెట్ ఇన్ఫ్లుయెన్స్ ఒకదాని మీద ఒకటి ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ టైం ఒక 10 days తర్వాత రియాక్ట్ అవుతుందండి పాజిటివ్గా. సో బ్యాంక్ నిఫ్టీ ఈరోజు రివర్స్ అయింది కాబట్టి రేపు మార్కెట్ కూడా పాజిటివ్గా ఉండొచ్చు. అందుకని మార్కెట్ ఎందుకు పాజిటివ్ అనేది మనకు సింగిల్ న్యూస్ తోటి మనం దాన్ని చేయలేము. ఓవరాల్గా వరల్డ్ మార్కెట్స్ ఎలా రియాక్ట్ అవుతుంటే దాని కొరలేట్గా ఇది కూడా రియాక్ట్ అవుతూ ఉంటుంది. ఈ ఒక్క న్యూస్ బేస్గా తీసుకొని అయితే ఖచ్చితంగా అవ్వలేదు. ఇది ఎమోషనల్ వేరు అండ్ ఫినాన్స్లో ప్రాఫిటబిలిటీ వేరు. థ్యాంక్ యూ సో మచ్ సుందర రెడ్డి గారు.